రావడం జరిగింది. సో ఆ ఒక అప్డేట్ ఏందన్నది తెలుసుకునేందుకు మనం ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. సో ఫస్ట్ బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే, దృష్టిలోపం ఉన్న అభ్యర్థుల కోసం స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లుగా చెప్పిన యూపీఎస్సి. సో ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్తే, సరైన మౌలిక సదుపాయాలు కల్పించిన వెంటనే యూపీఎస్సి పరీక్షలలో దృష్టిలోపం ఉన్న అభ్యర్థుల కోసం స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు సుప్రీంకోర్టుకి తెలియజేసింది. వివిధ కేంద్రాలలో పరీక్షలని సురక్షితమైన రీతిలో నిర్వహించడానికి సరైన మౌలిక సదుపాయాల సాఫ్ట్వేర్ మరియు సరైన పరీక్షల సాధ్యాలు మరియు లభ్యత నిర్ధారించబడిన వెంటనే కమిషన్ స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్ని అందించడం ద్వారా దృష్టిలోపం ఉన్న అభ్యర్థులకి పరీక్షలని సక్రమంగా నిర్వహిస్తుందని యూపీఎస్సి తన అఫిడవిట్లో పేర్కొంది. స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్ని ప్రవేశపెట్టడానికి కామన్ సర్వీస్ ఎగ్జామినేషన్ రూల్స్ 2025ను పరిశీలించమని కోర్టు కోరిన తర్వాత మే 9న మౌఖికంగా ప్రకటన చేసినట్లు ధర్మాసనం ముందు యూపీఎస్సి తెలియజేసింది. దీని ఫలితంగా మే 15న అటువంటి సాఫ్ట్వేర్ని ప్రవేశపెట్టడంలో వివిధ లాజిస్టికల్ సమస్యలు ఉన్నాయని కోర్టుకు తెలియజేయబడింది. అయితే గత కొన్ని రోజులుగా కొన్ని పరిణామాలు జరిగాయని తెలియజేయబడింది. ఈ పరిణామ క్రమం కమిషన్ నిర్వహించే వివిధ పరీక్షలకు దృష్టిలోపం ఉన్న అభ్యర్థులకు స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్ వాడకాన్ని ప్రవేశపెట్టాలని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే కమిషన్ వద్ద మౌలిక సదుపాయాలు లేనందున ఆగస్టు 7న అటువంటి సౌకర్యం వీలైనంత త్వరగా అందుబాటులో ఉండేలా చూడాలని సమన్వయ పర్యవేక్షకులకు అభ్యర్థించింది. ఇంకా ఈ విషయంలో జిల్లా అధికారులు అత్యవసర చర్యలు తీసుకునేలా చూడాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులని యూపీఎస్సి అభ్యర్థించింది. దృష్టిలోపం ఉన్న అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించడానికి తమ కంప్యూటర్ ల్యాబ్లు మరియు ప్రాంతీయ కేంద్రాలు ఉపయోగించుకునే అవకాశాన్ని అన్వేషించాలని యూపీఎస్సి డెహ్రాడూన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ విజువల్ డిజేబిలిటీ కూడా లేఖ రాసింది. అదేవిధంగా ఎన్ఐఈపీవీడి కంప్యూటర్ ల్యాబ్లు మరియు కేంద్రాలని ఉపయోగించడం యొక్క సాధ్యాలను అన్వేషించమని న్యూఢిల్లీలోని వికలాంగుల సాధికారత శాఖకు కూడా లేఖ రాసింది. అందుకున్న ప్రతిస్పందనలో దృష్టిలోపం ఉన్న అభ్యర్థులకు పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేక పరీక్ష కేంద్రాలు పనిచేయడానికి ఈ కేంద్రాలను అప్గ్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని డిఈపిడబ్ల్యూడి తెలిపింది. అవసరమైన సాఫ్ట్వేర్, పరీక్ష నిర్వహించడానికి ప్రోటోకాల్ మరియు ప్రశ్నపత్రాల ఫార్మేట్ చేసే బాధ్యత యూపీఎస్సి యొక్క ప్రధాన బాధ్యతగా ఉంటుందని హెచ్చరించింది. సో కేసు వివరాలు వచ్చేసి మనకి మిషన్ యాక్సెసిబిలిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఏఎన్ఆర్. సో ఓవరాల్గా చూసుకుంటే నిన్న యూపీఎస్సి సుప్రీంకోర్టుకి అఫిడవిట్ రూపంలో ఈ యొక్క మెసేజ్ అయితే వాళ్ళకి తెలియజేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళ కోసం స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్ని ప్రవేశపెట్టాలని వాళ్ళు ఆలోచనలో ఉన్నట్టుగా వారి యొక్క అఫిడవిట్లో సుప్రీంకోర్టు ధర్మాసనానికి అయితే తెలియజేసింది. ఆల్రెడీ దానికి సంబంధించి వాళ్ళు బ్యాక్ ఎండ్ టెస్టులు కూడా చేస్తున్నారని, రానున్న రోజుల్లో మేబీ నెక్స్ట్ క్యాలెండర్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు వాళ్ళు తీవ్రంగా కృషి చేస్తున్నారని, దీనికోసం వారికి ప్రత్యేక సెంటర్లు కేటాయించి వారందరికీ కూడా స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్ని వాళ్ళు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఇది ఖచ్చితంగా అందరూ కూడా ఆహ్వానించదగ్గ పరిణామం కింద భావించవచ్చు. ఎందుకంటే స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్ తోటి దృష్టిలోపం ఉన్న అభ్యర్థులకు ఎంతో మేలు చేకూర్చినట్టు అవుతుంది కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా యూపీఎస్సి. సో రానున్న రోజుల్లో దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చి అభ్యర్థులకి
చాలా మటుకి లాభం చేకూరుస్తుందని మనం భావిస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి యూపీఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. మరొక అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.